హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసేవారికి ముఖ్య ప్రకటన. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త గవర్నర్ ఎంట్రీ తర్వాత వస్తున్న మొదటి సమావేశం కావడంతో ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందనే అంచనాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో రిజర్వ్ బ్యాంకు ప్రజలు ఏటీఎం క్యాష్ విత్డ్రా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తుంది. డిపాజిట్ల చెల్లింపులు దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికీ డెబిట్ కార్డుల వినియోగం కొనసాగుతుందనే ఉంది. అయితే గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడాన్ని ఖరీదైనదిగా మార్చవచ్చని తెలుస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏటీఎంల నుంచి డబ్బు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంకు మార్చబోతుందని వెల్లడైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ పరిశీలిస్తే ప్రతి నెల బ్యాంక్ వినియోగదారులు 5 సార్లు ఉచితంగా అందిస్తుంది. ఈ లిమిట్స్ దాటిన తర్వాత చేసే ట్రాన్సాక్షన్లపై రుసుమును బ్యాంకులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. మారనున్న రూల్స్ ప్రకారం ఈ ఉపసంహరణ రుసుములను ఉచిత లిమిట్ ద్వారా 5 రెట్లు పెంచే ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్లు బిజినెస్ లైన్లు నివేదించింది. దీంతో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డెబిట్ కార్డులను డబ్బు ఉపసంహరణ కోసం వినియోగించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పిసిఏ క్యాష్ విత్డ్రా రుసుమును ప్రస్తుతం ₹21 నుండి ₹22కి పెంచాలని సిఫారసు చేసినట్లు నివేదించబడింది. అలాగే డెబిట్ కార్డు వినియోగదారులు ఇతర బ్యాంకుల ఏటీఎం నుండి పరిమితి కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ద్వారా విత్డ్రా చేస్తే ఇంటర్చేంజ్ రుసుములు వసూలు చేయబడుతుందని వెల్లడైంది. ఈ ఇంటర్చేంజ్ ఫీజును పెంచే విషయాన్ని కూడా ఆర్బీఐ పరిశీలిస్తుందని వెల్లడైంది. దీని కింద మెట్రో నగరాలతో పాటు నాన్ మెట్రో నగరాల్లో కూడా ఛార్జీల మోత ఉండనుందని తేలింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.